హాయ్ హలో నమస్తే మన ఆర్కే ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా రాగి దోశ. ఇక్కడ నేను మసాలా రాగి దోశ కోసం ముందు రోజు మధ్యాహ్నమే 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల రాగులు, ఇంకా మినపప్పు, ఇంకా హాఫ్ స్పూన్ మెంతులు, ఇవి ముందు రోజు మధ్యాహ్నమే నానబెట్టి పెట్టుకున్నా. కనీసం ఇవి ఒక 8 అవర్స్ అన్నా నానాలండి. నేను మసాలా కోసము 1/2 కేజీ ఆలుగడ్డను ఉడికించి పెట్టుకున్నా. ఉడికించిన తర్వాత ఇట్లా మెత్తగా తురుముకోవాలి ఆలుగడ్డని. మనకు ఇట్లా మసాలా మధ్యలో దోశ మసాలా ఇట్లా గడ్డలు లేకుండా మంచిగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ మసాలా కోసం ఇంకా ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు తీసుకున్నా. స్టవ్ ఆన్ చేసి పేనం పెట్టి ఆయిల్, ఇంకా పోపు దినుసులు, కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 1 నిమిషం ఇట్లా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఇవి ఎక్కువ మాడనియదండి, మీడియం ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్ ఇట్లా మనకు తింటుంటే మంచిగా కనపడాలి. ఆనియన్ కొంచెం పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇట్లా కలిపి మనం తురిమి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఇట్లా 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. దీన్ని ఇక్కడ మనం ఫస్ట్ ఒక ఆలుగడ్డను ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒక 10 మినిట్స్లో తయారు చేసుకోవచ్చు మసాలా రాగి దోశని. టేస్ట్కి సరిపడంత ఉప్పు, ఇంకా కొంచెం కొత్తిమీర. ఇక్కడ కొంచెము నిమ్మకాయ ఉంటే కొంచెం 1/2 స్పూన్ నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది. ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టి మనం రాత్రి రుబ్బి పెట్టుకున్న దోశపిండి, మరి పల్చగా కాకుండా ఇట్లా నార్మల్ దోశపిండికి ఎట్లా ఉంటే అట్లా తీసుకొని ఇక్కడ స్టవ్ ఆన్ చేసి పేనం పెట్టి ఇట్లా దోశ మాదిరిగా వేసుకున్నా. నార్మల్ మనం దోశ ఎట్లా వేసుకుంటామో అంత థిక్నెస్ తోటి వేసుకుంటే సరిపోతుంది. ఇది నెయ్యి వేసుకొని 2 వైపులా, నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని 2 వైపులు ఇట్లా కాల్చి మధ్యలో ఇట్లా మసాలాని పెట్టి మొత్తం దోశకు స్ప్రెడ్ చేయాలి. మొత్తం స్ప్రెడ్ చేసి దాన్ని ఇట్లా ఫోల్డ్ చేస్తే మన వేడి టేస్టీ మసాలా రాగి దోశ. ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.